మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎలక్షన్స్ హడావుడి అయితే అయిపోయింది. ఎవరు గెలుస్తారని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్నా సరే ఒకటే మాట, ఎవరు గెలుస్తారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది. కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది 1,00,000 అంటున్నారు, కొంతమంది 20,000 అంటున్నారు, కొంతమంది మా గీత గారికి గెలుస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ కొంతమంది ఇది చేస్తారు. గట్టిగానే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎలక్షన్స్కి ముందు డిస్కషన్కి, ఎలక్షన్ తర్వాత డిస్కషన్కి ఏంటి, ఓటు ఎవరికి వేసారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది ఒకసారి మనం పిఠాపురం ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం. మనం ఈరోజు పిఠాపురం ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి అయితే వచ్చాము, తెలుసుకుందాం. నేను ఓటేసావా? ఎవరికి వేసావు? లాస్ట్ కేసు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? 1,30,000 మరి అవతలమో మేము గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. మొత్తం క్లాస్ అంటావా? పవన్ కళ్యాణ్ చూడబోతులకు ఎలా ఉంటుందంటే, తల్లి వాళ్ళు చంటి పిల్లలు పడుకుంటే ఎలా ఉండదో, ఎంత హాయిగా ఉంటుందో మా పవన్ కళ్యాణ్ చూడబోదు మాకు అంత హాయిగా ఉంటుందండి. ఆ మహానుభావుడి కోసం మా జీవితాంతం ఈ పిఠాపురం ప్రజలందరూ జీవితాంతం ఓటు వేస్తూనే ఉంటాం. మరి ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మీరు పిఠాపురాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఆయన ఏ రకంగా చేస్తారో డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మోడీ గారు 500 కోట్లు ఇస్తారన్నారు. మోడీ గారికి ఒక ఓటేసాం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓటేసాం. మేము ఇద్దరం నెగ్గాల. ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వానికి 130 సీట్లు వస్తాయని కూటమి ప్రజలందరూ కోరుకునేది పవన్ కళ్యాణ్ పిఠాపురం నెగ్గుతున్నాడు. అది తగ్గు అని నేను అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం 151 కన్నా కూడా ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తాము, June 9 ప్రమాణ స్వీకారం చేస్తామని వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు. 24 సీట్లు కూడా రావనున్నారండి. నేనైతే ఎలక్షన్ 2 సంవత్సరాల ముందు నుంచి 24 సీట్లు వస్తాయనుకుంటున్నాను. 150 అంటున్నారు. మరి 24 సీట్లు ఎందుకంటే ముందు ఓడిపోయి కదా 24 ఆ కాన్ఫిడెంట్ మళ్ళీ వేస్తారేమో, ఆ 24 సీట్లు నెగ్గుతారేమో అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ 4 9 4 అండి మొత్తం ఇక్కడ 9 ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తున్నా 4 నెంబర్ అండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాను మెజార్టీ 60 నుంచి 70 దాకా రావచ్చు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయితే వెళ్తారు. మరి కన్ఫర్మ్గా వెళ్తారు. మరి అధికారం ఎవరు చేపట్టబోతారు? స్టేట్ మొత్తం ఏది వస్తుందో కూటమి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో మళ్ళీ మనం అధికారం చేపట్టబోతున్నాము, రాష్ట్రం మొత్తం షాక్ అవ్వబోతుంది అంటున్నారు, దేశం మొత్తం. అంటే ఈ మధ్యకాలంలో 6 బట్టలు ఉత్తు బట్టలు కొట్టాడు కదండి, అందుకని అనుకుంటున్నారు. 6 బట్టలు ఉత్తి నొక్కడం వల్ల మళ్ళీ మనం వస్తాం అనుకుంటారండి. ఉత్తు బట్టలు కొట్టాడు. జనం అసలైన బట్టలు నొక్కారంటారా? అసలైన బట్టలు నొక్కారండి జనాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి 96,000 కోట్లు ఎంతో ఉత్తు బట్టలు నొక్కారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అందుకని ఆయన జనంలో ఉన్నాడు. ఓటేసారా మొన్న? ఓటేసామండి. ఎవరికి వేసారు? పవన్ కళ్యాణ్ గారికి వేసారు సార్. మన క్లాస్ గుర్తుగా ఎంత నెంబర్ ఉందా? మా ఊర్లో క్లాస్ నెంబర్ 4 అండి. మొత్తం ఓవరాల్ ఓటింగ్ వచ్చి మాది 1950 అండి. ఎంతమంది ఉంటుంది? 1800 పోలైందండి. 90% గ్లాస్కి పడిందండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో వస్తారు? పవన్ కళ్యాణ్ గారు తక్కువలో చేసుకున్న 1,00,000 మెజార్టీ, పక్కాగా 1,00,000 మెజార్టీతో నెగ్గుతారండి. గీత గారికి 50,000 నుంచి మెజార్టీ రాదండి. ప్రతి బూత్ లో కూడా వైసీపీకి ఏజెంట్ కూడా లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం గ్యారంటీ పక్కా అండి. 1,00,000 మెజార్టీ తోటి మన పులివెందులో జగన్ గారి రికార్డు 90,000, పవన్ కళ్యాణ్ గారు ఈసారి 1,00,000 మెజార్టీ తోటి ఆల్ ఓవర్ మొత్తం రికార్డ్స్ అన్ని సెట్ చేస్తున్నారు. స్టేట్ లో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? మన ఎన్డీఏ అండి. మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఓటేసారా? ఎవరికి ఇస్తారు? గెలుస్తారా పవన్ కళ్యాణ్? మరి 50,000 పైన వస్తుంది ఖచ్చితంగానా? పిఠాపురం ప్రజలు ఎందుకు అంత ప్రేమ చూపుతారు ఆయన మీద? ఓటేసారా? ఎవరికి వేసారు? ఎంత నెంబర్ అంతా? నెంబర్ అంతా పవన్ కళ్యాణ్ గారికి? ఎంపీ ఇద్దరు గెలుస్తారా? ఎంత వస్తుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ? 80,000 వస్తుందా? ఖచ్చితంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అయితే వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ నుంచి గెలుస్తారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మేము 150 పైన సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. 15 వస్తాయంటారు. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు 9వ తారీఖున మేము ఏకంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అంటున్నారు. ఇది అధికారం కూడా మళ్ళీ కూటమి ఖచ్చితంగా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ లేదు.
ఎవరికి సార్ లాస్ట్ ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత వస్తా ఉంటారు మెజార్టీ 60 నుంచి 70 వేల ఎవరికి సార్ ఎవరికి చెప్పకూడదు అది పర్సనల్ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఇక్కడ గెలుపుతారండి మరి గ్లాస్ గుర్తు ఖచ్చితంగా మెజార్టీ ఎక్కువ వస్తుందంటారా వస్తుందండి ఇది మీరు గ్లాస్ వేసారా అవునండి ఎంత వస్తుంది అంటారు మెజార్టీ మెజారిటీ ఎంత అనేది కరెక్ట్గా చెప్పలేమండి మెజారిటీతో గెలుపుతారు ఇది అసెంబ్లీలోకి అయితే అడిగి పెడతారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం బొమ్మరం పులి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం ఇందులో సమస్య లేదు మెజారిటీ మాత్రం ఎంత అనేది చెప్పలేరు చెప్పలేవు అలాగే సార్ ఊళ్ళో జనం అందరూ ఓటు ఊళ్ళో అంతా ప్రతి ఒక్కరు కూడా యూత్ అంతా కూడా గ్లాస్ అండి మరి పెద్ద కాకపోతే పెద్దలు ఓట్లు కొన్ని వేస్ట్ అయిపోతాయండి వాళ్ళకి తెలియక ఏది నొక్కాలో తెలియకండి కొద్దిగా అటు ఇటుగా కొన్ని వేస్ట్ అయిపోతాయి తెలుసున్న వ్యక్తులు కరెక్ట్గా చేసిన వ్యక్తులు అయితే పర్ఫెక్ట్గా పడతాయండి ఎంత నెంబర్ ఎంత అండి 9 అండి 9-4 ఉదయ శ్రీనివాస్ గారికి వెళ్తారు ఎంపీ చెప్పలేమండి మా ఎమ్మెల్యే అయితే పక్క గ్యారెంటీ ఎవరికి సార్ కేశవ అన్నదంటే విషయం మరి అది చెప్పడం అన్నది కరెక్ట్గా లేదు. పవన్ కళ్యాణ్ వెళ్తారా పవన్ కళ్యాణ్ రావచ్చు మరి పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారా వేసారా ఎవరికి వేసారా ఎవరో గ్లాస్ అంటే కావాలండి గెలుస్తారా మరి ఎంత వస్తుంది అంటారు మెజార్టీ 40,000 దాటుతారు 40,000 దాడుతుంది అందరూ లక్ష అంటున్నారు మరి మేము అలా అనుకుంటున్నాం నా ఉద్దేశం ప్రకారం లక్ష రాదంటారా చెప్పలేమండి 40,000 దాటుతారు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో పంపిస్తారు పంపిస్తాం ఎవరికి సార్ పవన్ కళ్యాణ్ గుర్తు గ్లాస్ గెలుస్తారా మరి అంతే పవన్ కళ్యాణ్ గారు 30,000 పైన వస్తుందా 30,000 పైన మెజార్టీ గెలుస్తారు. అసెంబ్లీలో అడిగి పెట్టడానికి గ్యారంటీ